ఈరోజు మనం ఇంగ్లీష్లో ఆస్కింగ్ ఫర్ ఒపీనియన్ అంటే అభిప్రాయం ఎలా అడగాలో మరియు సమాధానం ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అంటే మనం ఏదైనా విషయంపై ఇతరుల ఆలోచనలు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. సో లెట్స్ డైవ్ ఇంటు ద సెషన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్. వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ సాంగ్? ఈ పాట గురించి మీ అభిప్రాయం ఏమిటి? లేదంటే వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ మూవీ? ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు దానికి మనం సమాధానంగా ఐ థింక్ ఇట్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. నేను ఇది అద్భుతంగా ఉందని అనుకుంటున్నాను అని చెప్పొచ్చు. లేదంటే ఐ రియల్లీ లైక్ ఇట్, నాకు ఇది నిజంగా నచ్చింది, ఐ రియల్లీ లైక్ ఇట్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇది పాజిటివ్గా చెప్పొచ్చు. ఒకవేళ నెగిటివ్గా చెప్పాలనుకున్నప్పుడు ఐ డోంట్ రియల్లీ లైక్ ఇట్, ఐ డోంట్ రియల్లీ లైక్ ఇట్, నాకు ఇది నిజంగా నచ్చలేదు అని కూడా మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదంటే మనం ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్, ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్ అంటే నేను దానికి పెద్ద అభిమానిని కాదు అని మనం ఇండైరెక్ట్గా నచ్చలేదు అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకొక రకంగా ఐఎమ్ నాట్ షూర్, నాకు ఖచ్చితంగా తెలియదు అంటే మనం సమాధానం చెప్పకుండా దాటవేయడానికి ఐఎమ్ నాట్ షూర్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అంటే వాట్ యు థింక్ ఆఫ్ దిస్ సాంగ్ లేదా వాట్ యు థింక్ ఆఫ్ దిస్ మూవీ అని అడిగినప్పుడు మనం ఈ రకంగా సమాధానం చెప్పొచ్చు. ఫస్ట్ వన్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ అని చెప్పొచ్చు, ఐ రియల్లీ లైక్ ఇట్ అని చెప్పొచ్చు, లేదంటే ఐ డోంట్ రియల్లీ లైక్ ఇట్, ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్, ఐఎమ్ నాట్ షూర్. సో ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ క్లైమేట్ చేంజ్? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ క్లైమేట్ చేంజ్? వాతావరణ మార్పుపై మీ అభిప్రాయం ఏమిటి? సో ఇలా అడిగినప్పుడు మనం ఏ రకంగా సమాధానం చెప్పాలో చూద్దాం. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ క్లైమేట్ చేంజ్? వాతావరణ మార్పుపై మీ అభిప్రాయం ఏమిటి? ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. నా అభిప్రాయం ప్రకారం ఇది ఒక తీవ్రమైన సమస్య అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ దాట్, నాకు దానిపై బలమైన అభిప్రాయం లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొక రకంగా ఐ హ్యావెంట్ థాట్ మచ్ అబౌట్ ఇట్, నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించనే లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఓకే, సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అన్న క్వశ్చన్కి మనము ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ అని ఒక రకంగా సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ దాట్, ఐ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ దాట్, నాకు దానిపై బలమైన అభిప్రాయం లేదు అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకొక రకంగా ఐ హ్యావెంట్ థాట్ మచ్ అబౌట్ ఇట్, నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించనే లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. హౌ డు యూ ఫీల్ అబౌట్ ద న్యూ పాలసీ? హౌ డు యూ ఫీల్ అబౌట్ ద న్యూ పాలసీ? కొత్త విధానం గురించి మీరు ఎలా భావిస్తున్నారు? కొత్త పాలసీ గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు ఎలా భావిస్తున్నారు అని మనం ఈ రకంగా క్వశ్చన్ అయితే అడగొచ్చు. హౌ డు యూ ఫీల్ అబౌట్ ద న్యూ పాలసీ? ఓకే, సో దానికి సమాధానంగా ఐ ఫీల్ దట్ ఇట్స్ ఏ గుడ్ స్టెప్, ఇది ఒక మంచి చర్య, మంచి స్టెప్ అని నేను భావిస్తున్నాను అని కూడా మనం చెప్పొచ్చు. లేదంటే ఐఎమ్ నాట్ షూర్ హౌ ఐ ఫీల్ అబౌట్ ఇట్ యట్, దాని గురించి నేను ఇంకా ఎలా భావిస్తున్నానో నాకు ఖచ్చితంగా తెలియదు అని మనం ఈ రకంగా కూడా సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్, ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్, దాని గురించి ఆలోచించడానికి నాకు మరికొంత సమయం కావాలి అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ద న్యూ పాలసీ అనే క్వశ్చన్కి మనం సమాధానంగా ఐ ఫీల్ దాట్ ఇట్స్ ఎ గుడ్ స్టెప్ అని ఒక రకంగా చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఐ ఫీల్ అబౌట్ ఇట్ యట్, ఐఎమ్ నాట్ షూర్ హౌ ఐ ఫీల్ అబౌట్ ఇట్ యట్, ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే, సో ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్? వర్కింగ్ ఫ్రమ్ హోమ్ నుంచి మీ అభిప్రాయం ఏంటి, మీ థాట్స్ ఏంటి అని మనం అడిగినప్పుడు దానికి సమాధానంగా
మై థాట్స్ ఆర్ దట్ ఇట్స్ వెరీ కన్వీనియంట్. మై థాట్స్ ఆర్ దట్ ఇట్స్ వెరీ కన్వీనియంట్. ఇది చాలా సౌకర్యవంతంగా ఉందని నా ఆలోచన అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఐ హ్యావెంట్ రియల్లీ ఫార్మ్డ్ యాన్ ఒపీనియన్ యెట్. నేను ఇంకా నిజంగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి నాకు పర్సనల్గా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదు. ఐ హ్యావెంట్ రియల్లీ ఫార్మ్ యాన్ ఒపీనియన్ యెట్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఇట్స్ యాన్ ఇంట్రెస్టింగ్ ఐడియా. ఇది ఒక ఆసక్తికరమైన ఆలోచన అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఓకే, సో వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అన్న క్వశ్చన్కి సమాధానంగా మై థాట్స్ ఆర్ దాట్ ఇట్స్ వెరీ కన్వీనియంట్ అని ఒక రకంగా సమాధానం చెప్పొచ్చు. ఐ హ్యావెంట్ రియల్లీ ఫార్మ్డ్ యాన్ ఒపీనియన్ యెట్. నేను నిజంగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేదు అని చెప్పొచ్చు. ఇట్స్ యాన్ ఇంట్రెస్టింగ్ ఐడియా అని కూడా ఇంకొక రకంగా సమాధానం చెప్పొచ్చు. ఇది ఒక ఆసక్తికరమైన ఆలోచన అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. డూ యూ థింక్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా? డూ యూ థింక్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా? మీరు ఇది మంచి ఆలోచన అని అనుకుంటున్నారా? డూ యూ థింక్ దిస్ ఈజ్ ఏ గుడ్ ఐడియా అన్నదానికి సమాధానంగా ఎస్ ఐ థింక్ సో. అవును, నేను అలానే అనుకుంటున్నాను అని సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఐ అగ్రీ విత్ దాట్. నేను దానితో ఏకీభవిస్తున్నాను. ఐ అగ్రీ విత్ దాట్ అంటే నేను దానితో ఏకీభవిస్తున్నాను అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నో ఐ డోంట్ థింక్ సో. నేను అలా అనుకోవట్లేదు అని కూడా ఇంకొక రకంగా చెప్పొచ్చు. లేదంటే ఐ డిసగ్రీ. సో డైరెక్ట్గా నేను విభేదిస్తున్నాను, నేను ఒప్పుకోవట్లేదు, దానికి ఈ ఐడియా కోసం నేను ఒప్పుకోవట్లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. డూ యూ థింక్ దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అన్నదానికి సమాధానంగా ఎస్ ఐ థింక్ సో అనొచ్చు. ఐ అగ్రీ విత్ దట్. ఓకే, మీకు నచ్చితే ఐ అగ్రీ విత్ దట్ అనొచ్చు. లేదు అంటే నో ఐ డోంట్ థింక్ సో. నేను అలా అనుకోవట్లేదు అనుకోవచ్చు. లేదంటే మీకు నచ్చకపోతే ఐ డిసగ్రీ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్, వాట్స్ యువర్ టేక్ ఆన్ సోషల్ మీడియా? వాట్స్ యువర్ టేక్ ఆన్ సోషల్ మీడియా? సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఏమిటి అని మిమ్మల్ని ఎవరైనా అడిగినప్పుడు మీరు ఏ రకంగా సమాధానం చెప్పాలో చూద్దాం. వాట్స్ యువర్ టేక్ ఆన్ సోషల్ మీడియా? సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఏమిటి? మై టేక్ ఈజ్ దాట్ it has both pros and cons. My take is that it has both pros and cons. నా అభిప్రాయం ప్రకారము దీనికి లాభాలు మరియు నష్టాలు రెండూ ఉన్నాయి అని మనం సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఐ హ్యావెంట్ రియల్లీ కన్సిడర్డ్ దట్ ఇష్యూ డీప్లీ. నేను ఆ సమస్య గురించి లోతుగా పరిశీలించలేదు. నేను ఆ సమస్య గురించి లోతుగా పరిశీలించలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఐ హ్యావెంట్ రియల్లీ కన్సిడర్డ్ దట్ ఇష్యూ డీప్లీ. ఓకే, వాట్స్ యువర్ టేక్ ఆన్ సోషల్ మీడియా అన్నదానికి సమాధానంగా మై టేక్ ఈజ్ దట్ ఇట్ హ్యాస్ బోత్ ప్రోన్స్ అండ్ కాన్స్. నా అభిప్రాయం ప్రకారం దీనికి లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి. లేదంటే ఐ హ్యావెంట్ రియల్లీ కన్సిడర్డ్ దట్ ఇష్యూ డీప్లీ. నేను ఆ సమస్య గురించి అంత లోతుగా ఆలోచించనే లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, హౌ డు యు సీ ద నెక్స్ట్ ఎలక్షన్? హౌ డు యు సీ ద నెక్స్ట్ ఎలక్షన్? తదుపరి ఎన్నికలను మీరు ఎలా చూస్తున్నారు? వచ్చే ఎన్నికలను మీరు ఎలా చూస్తున్నారు అన్నదానికి సమాధానంగా ఐ సీ ఇట్ యాజ్ బీయింగ్ వెరీ క్లోజ్. అది చాలా దగ్గరగా ఉంటుందని నేను చూస్తున్నాను, చాలా దగ్గరగా ఉందని అనుకుంటున్నాను. ఇట్స్ హార్డ్ టు సే. ఇట్స్ హార్డ్ టు సే. సో చెప్పడం కష్టం. ఐఎమ్ నాట్ షూర్ వాట్ విల్ హ్యాపెన్. ఏం జరుగుతుందో నాకు ఖచ్చితంగా తెలీదు. ఈ రకంగా మనం సమాధానం చెప్పొచ్చు. హౌ డు యూ సీ ద నెక్స్ట్ ఎలక్షన్ అన్నదానికి సమాధానంగా ఐ సీ ఇట్ యాజ్ బీయింగ్ వెరీ క్లోజ్ అని సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఇట్స్ హార్డ్ టు సే అని చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ షూర్ వాట్ విల్ హ్యాపెన్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి, వాట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ ద కరెంట్ ఎకానమీ? వాట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ ద కరెంట్ ఎకానమీ? ప్రస్తుత ఆర్థిక వ్యవస్థపై మీ దృక్పథం ఏమిటి?
ఓకే, మీ పర్స్పెక్టివ్ ఏంటి, ప్రస్తుత ఎకానమీపై మీ దృక్పథం ఏమిటి అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఇట్స్ ఇంప్రూవింగ్. ఇది అంటే ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పడానికి మనం ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఇట్స్ ఇంప్రూవింగ్. సో నా అభిప్రాయం ప్రకారం ఇది ఇంప్రూవ్ అవుతుంది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. లేదు అంటే ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ ఆన్ దాట్. నాకు దానిపై బలమైన దృక్పథం లేదు, బలమైన పర్స్పెక్టివ్ లేదు అని, స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ ఆన్ దాట్. ఓకే, వాట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ ద కరెంట్ ఎకానమీ అని క్వశ్చన్కి ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ ఇట్స్ ఇంప్రూవింగ్ అని చెప్పొచ్చు. లేదంటే ఐ డోంట్ రియల్లీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ పర్స్పెక్టివ్ ఆన్ దట్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ఆన్ మూవింగ్ టు ఎ న్యూ సిటీ? డూ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ఆన్ మూవింగ్ టు ఎ న్యూ సిటీ? కొత్త నగరానికి మారడంపై మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అని అడిగినప్పుడు దానికి సమాధానం ఎలా చెప్పాలో చూద్దాం. డూ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ఆన్ మూవింగ్ టు ఏ న్యూ సిటీ? ఎస్, ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్సైటింగ్ ఐడియా. అవును, ఇది నాకు ఉత్తేజకరమైన ఆలోచన, ఎక్సైటింగ్గా ఉంది ఆలోచన. ఎస్, ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్సైటింగ్ ఐడియా. కొత్త నగరానికి మూవ్ అవ్వాలనుకునడం ఒక ఎక్సైటింగ్ ఐడియా, ఎక్సైటింగ్గా ఉంది అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఐ హ్యావెంట్ రియల్లీ థాట్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఆలోచించడం లేదు అని కూడా ఇంకొక రకంగా సమాధానం చెప్పొచ్చు. ఇంకొకటి, ఇట్స్ సంథింగ్ టు కన్సిడర్. ఇది పరిశీలించవలసిన విషయం. అవును, ఇది దీని గురించి ఆలోచించవలసిన విషయమే అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇట్స్ సంథింగ్ టు కన్సిడర్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ఆన్ మూవింగ్ టు ఏ న్యూ సిటీ అని అడిగిన క్వశ్చన్కి దాని సమాధానంగా ఎస్, ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్సైటింగ్ ఐడియా అని చెప్పొచ్చు. లేదంటే ఐ హ్యావెంట్ రియల్లీ థాట్ అబౌట్ ఇట్ అని చెప్పొచ్చు. లేదంటే ఇట్స్ సంథింగ్ టు కన్సిడర్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ రిమోట్ వర్క్? రిమోట్ వర్క్పై మీ అభిప్రాయం ఏమిటి? రిమోట్ వర్క్పై మీ అభిప్రాయం ఏమిటి? రిమోట్ వర్క్ అంటే ఆల్మోస్ట్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్. మై వ్యూస్ ఆర్ దట్ ఇట్ ఆఫర్స్ ఎ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. మై వ్యూస్ ఆర్ దట్ ఇట్ ఆఫర్స్ ఎ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఇది చాలా సౌలభ్యాన్ని అందిస్తుందని నా అభిప్రాయం అని కూడా సమాధానం చెప్పొచ్చు. ఇది చాలా సౌలభ్యాన్ని అందిస్తుందని నా అభిప్రాయం. ఐఎమ్ స్టిల్ ఫార్మింగ్ మై వ్యూస్ ఆన్ దాట్. ఐఎమ్ స్టిల్ ఫార్మింగ్ మై వ్యూస్ ఆన్ దాట్. నేను దానిపై ఇంకా నా అభిప్రాయాలను ఏర్పరచుకుంటున్నాను. ఇంకా నాకు ఒక ప్రత్యేకమైన అభిప్రాయం దాని గురించి లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ ఆర్ యువర్ వ్యూస్ ఆన్ రిమోట్ వర్క్ అన్నదానికి సమాధానంగా మై వ్యూస్ ఆర్ దాట్ ఇట్ ఆఫర్స్ ఎ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఐఎమ్ స్టిల్ ఫార్మింగ్ మై వ్యూస్ ఆన్ దట్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. హౌ డస్ దిస్ ఆర్ట్ వర్క్ స్ట్రైక్ యూ? ఈ కళాఖండం, ఈ ఆర్ట్ వర్క్ మిమ్మల్ని ఎలా ఆకట్టుకుంది? హౌ డస్ దిస్ ఆర్ట్ వర్క్ స్ట్రైక్ యూ? ఈ కళాఖండం అంటే ఈ ఆర్ట్ వర్క్ మిమ్మల్ని ఎలా ఆకట్టుకుంది అన్నదానికి సమాధానంగా ఇట్ స్ట్రైక్ మీ యాజ్ వెరీ క్రియేటివ్. ఇట్ స్ట్రైక్ మీ యాజ్ వెరీ క్రియేటివ్. ఇది నాకు చాలా సృజనాత్మకంగా అనిపిస్తుంది, క్రియేటివ్గా అనిపిస్తుంది అని కూడా మనం సమాధానం చెప్పచ్చు. ఇట్ డజంట్ రియల్లీ స్ట్రైక్ మీ ఆన్ వే ఆర్ ద అదర్. ఇట్ డజంట్ రియల్లీ స్ట్రైక్ మీ ఆన్ వే ఆర్ ద అదర్. ఇది నన్ను ఒక విధంగా లేదా మరొక విధంగా నిజంగా ఆకట్టుకోలేదు, నాకు ఏ విధంగానూ ఆకట్టుకోలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఇట్ డజంట్ రియల్లీ స్ట్రైక్ మీ ఆన్ ద వే ఆర్ ద అదర్. నాకు ఏ విధంగా కూడా ఇది ఆకట్టుకోలేదు, నాకు ఇది అంతా నచ్చలేదు అని కూడా మనం ఇండైరెక్ట్గా సమాధానం చెప్పొచ్చు. హౌ డస్ దిస్ ఆర్ట్ వర్క్ స్ట్రైక్ యూ అన్నదానికి ఇట్ స్ట్రైక్ మీ యాజ్ వెరీ క్రియేటివ్ అని చెప్పొచ్చు. ఇట్ స్ట్రైక్ మీ యాజ్ వెరీ క్రియేటివ్ అని చెప్పొచ్చు. లేదంటే ఇట్ డజంట్ రియల్లీ స్ట్రైక్ మీ ఆన్ వే ఆర్ ద అదర్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్స్ యువర్ అసెస్మెంట్ ఆఫ్ ది టీమ్ పర్ఫార్మెన్స్? జట్టు పనితీరుపై మీ యొక్క అంచనా ఏమిటి అని అడిగినప్పుడు దానికి సమాధానం ఎలా చెప్పాలో చూద్దాం. వాట్స్ యువర్ అసెస్మెంట్ ఆఫ్ ద టీమ్స్ పర్ఫార్మెన్స్? జట్టు పనితీరుపై మీ అంచనా ఏమిటి? మై అసెస్మెంట్ ఈజ్ దాట్ దే ఆర్ డూయింగ్ వెల్. మై అసెస్మెంట్ ఈజ్ దాట్ దే ఆర్ డూయింగ్ వెల్. వారు బాగా చేస్తున్నారని నా అంచనా. I haven't really assessed it closely enough to say.
ఐ హ్యావెంట్ రియల్లీ అసెస్డ్ ఇట్ క్లోజ్లీ ఎనఫ్ టు సే. చెప్పడానికి నేను దాన్ని సరిగ్గా అంచనా వేయలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. ఐ హ్యావెంట్ రియల్లీ అసెస్డ్ ఇట్ క్లోజ్లీ ఎనఫ్ టు సే అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్స్ యువర్ అసెస్మెంట్ ఆఫ్ ద టీమ్స్ పర్ఫార్మెన్స్ అన్నదానికి సమాధానంగా మై అసెస్మెంట్ ఈజ్ దే ఆర్ డూయింగ్ వెల్ అని చెప్పొచ్చు. లేదంటే ఐ హ్యావెంట్ రియల్లీ అసెస్డ్ ఇట్ క్లోజ్లీ ఎనఫ్ టు సే. ఓకే, చెప్పడానికి నేను సరిగ్గా ఇంకా పూర్తిగా అంచనా వేయలేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఆన్ ద న్యూ వెబ్సైట్ డిజైన్? కొత్త వెబ్సైట్ డిజైన్ పై మీకు ఏమైనా అభిప్రాయం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఆన్ ద న్యూ వెబ్సైట్ డిజైన్? కొత్త వెబ్సైట్ డిజైన్ పై మీకు ఏమైనా అభిప్రాయం ఉందా? ఎస్, ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ మోడర్న్. అవును, ఇది నాకు చాలా ఆధునికంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎస్, ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ మోడర్న్ అని కూడా మనం చెప్పొచ్చు. లేదంటే ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ ఎట్ ద మూమెంట్. ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ ఎట్ ద మూమెంట్. ప్రస్తుతానికి నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. డూ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ ఆన్ ద న్యూ వెబ్సైట్ డిజైన్ అన్న క్వశ్చన్కి సమాధానంగా ఎస్, ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ మోడర్న్ అని సమాధానం చెప్పొచ్చు. లేదంటే ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ ఎట్ ద మూమెంట్. ప్రస్తుతానికి నాకు ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్స్ యువర్ రియాక్షన్ టు ద ఎలక్షన్ రిజల్ట్? వాట్స్ యువర్ రియాక్షన్ టు ద ఎలక్షన్ రిజల్ట్? ఎన్నికల ఫలితాలపై మీ స్పందన ఏమిటి? వాట్స్ యువర్ రియాక్షన్ టు ద ఎలక్షన్ రిజల్ట్? మై రియాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ సర్ప్రైజ్. మై రియాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ సర్ప్రైజ్. నా స్పందన ఏంటంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నాకు ఆశ్చర్యంగా అనిపించింది అని మనం సమాధానం చెప్పొచ్చు. ఐఎమ్ స్టిల్ ప్రాసెసింగ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ రియాక్షన్. నేను ఇంకా దానిని ప్రాసెస్ చేస్తున్నాను. నాకు ఇంకా బలమైన రియాక్షన్ లేదు, స్పందన లేదు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్స్ యువర్ రియాక్షన్ టు ద ఎలక్షన్ రిజల్ట్ అన్నదానికి మై రియాక్షన్ ఈజ్ వన్ ఆఫ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. లేదంటే ఐఎమ్ స్టిల్ ప్రాసెసింగ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ రియాక్షన్ కూడా మనం సమాధానం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ద కన్సర్ట్? సంగీత కచేరీ గురించి మీ భావాలు ఏమిటి? వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ద కన్సర్ట్? మై ఫీలింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్. నా భావాలు చాలా సానుకూలంగా ఉన్నాయి అంటే పాజిటివ్గా ఉంది. మై ఫీలింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్. లేదంటే ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎనీ స్ట్రాంగ్ ఫీలింగ్ అబౌట్ ఇట్. నాకు దాని గురించి నిజంగా బలమైన భావాలు లేవు అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. వాట్ ఆర్ యువర్ ఫీలింగ్స్ అబౌట్ ద కాన్సర్ట్ అన్న క్వశ్చన్కి సమాధానంగా మై ఫీలింగ్స్ ఆర్ వెరీ పాజిటివ్ అని చెప్పొచ్చు. ఐ డోంట్ రియలీ హ్యావ్ ఎనీ స్ట్రాంగ్ ఫీలింగ్ అబౌట్ ఇట్ అని కూడా మనం సమాధానం చెప్పొచ్చు. సో అభిప్రాయం అంటే ఒపీనియన్ అడగడానికి మరియు చెప్పడానికి ఈ సంభాషణలు మీకు ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను. డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe for more English lessons. Thank you for watching.